భారత రాజ్యాంగ పితామహుడు స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయమంత్రి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. భారతదేశంలోని మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన పోరాటం చేశారు. సామాజిక వివక్షను నిర్మూలించి భారతదేశ పౌరులందరికీ కూడా సమానత్వాన్ని సమర్థించారు. అందుకే ఇవాళ సమానత్వ దినోత్సవం అని కూడా పిలుస్తారు. నేడు బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో జన్మించారు. ఆయన పుట్టుక నుంచి కుల వివక్షను ఎదుర్కొన్నారు. ఇక అంబేద్కర్ 1907లో మెట్రికులేషన్లో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత ఎల్ఫోస్టోన్ కళాశాల నుండి ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రంలో బిఏ అనాన్సర్గా అభ్యసించారు. ఇక ఆయన మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. 1927లో ఆర్థిక శాస్త్రంలో అంబేద్కర్ పిహెచ్డిని పొందారు. 1916లో ఆయన గ్రేస్ ఇన్లో బార్ కోర్సులో ప్రవేశం పొందారు. దీంతో పాటు లండన్ నుండి ఆర్థిక శాస్త్రంలో మరో డాక్టరల్ థీసిస్ కూడా చేశారు. అంబేద్కర్ 64 సబ్జెక్టులలో మాస్టర్, 11 భాషలలో ప్రావీణ్యం కలిగారు. ఇక 1990లో అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నను ఆయనకు భారత ప్రభుత్వం మరణాంతరం ప్రకటించింది. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా అంబేద్కర్ విశేష కృషి చేశారు. ఇక రాజ్యాంగ రూపకల్పనలో ఎంతో కృషి చేశారు. ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగాను సేవలందించారు. 1951 అక్టోబర్లో మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అయితే అంబేద్కర్ 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించిన తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. ఇక అంబేద్కర్ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.